శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. అనుభవ వేదాంత సూక్తులు ఆముష్మిక సోపానాలు గ్రంథ పఠనంలో అనుభవ వేదాంత సూక్తులు పఠిస్తున్నాం. అందులో 10వ సూక్తి వరకు పఠించుకున్నాం. ఈరోజు 11వ సూక్తి నుంచి ప్రారంభిస్తున్నాను. సర్వము బ్రహ్మముగా చూచిన వాడే తాను బ్రహ్మ కాగలడు. బ్రహ్మేతరము చూచినంత వరకు తాను బ్రహ్మ కాజాలడు. మొత్తం కనిపిస్తున్న జగత్తంతా కూడా బ్రహ్మమే అనే భావనతో చూస్తేనే తను బ్రహ్మ అవుతాడు. ఆ చూసేవాడు కూడా. అంటే అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అలా అహం బ్రహ్మాస్మి అవ్వాలి అంటే మొత్తం జగత్తునంతా కూడా బ్రహ్మముగానే చూడాలి. అప్పుడే బ్రహ్మ అవుతారు. లేదంటే అతను బ్రహ్మ కాజాలడు. తన అహంకారమునకు మించిన శత్రువెచ్చటనూ లేదు. అఖండ స్వరూపుడగు తనను ఖండముగా చూపి జన్మ పరంపర కలిగించిన శత్రువు అహంకారము. నిజము విచారించిన తాన అహంకారమునకు సాక్షి. తన అహంకారానికి మించిన శత్రువు లేదు. అహంకారము అంటే నేను అనే భావన. ఈ నేను అనే భావనకు మించిన శత్రువు ఇంకొకటి లేదు. ఇందాక చెప్పినట్లు బ్రహ్మంలో ఉన్నవాడే అనేది గ్రహించాలి, కానీ బ్రహ్మేతరముగా భావించకూడదు కదా. అటువంటి అఖండ స్వరూపముకు బ్రహ్మంలో నేను అనే భావన పొడచూపి అది బయటికి వచ్చేస్తుంది. బ్రహ్మం నుంచి బయటకు వచ్చేస్తుంది, ఖండముగా చూపుతోంది. ఇది చూపి దానివలన జన్మ పరంపర కలుగుతుంది మనకి. నేను ఈ దేహము, నాకు ఈ బంధము, నేను ఇలా ఉన్నాను అనే భావన వచ్చినప్పటి నుంచి మనకి జన్మ పరంపర కూడా వస్తుంది. అటువంటి జన్మ పరంపరని కలిగిస్తున్న శత్రువు ఈ అహంకార భావన. కాబట్టి దీనిని నిజం విచారిస్తే ఏంటంటే తాను ఈ అహంకారానికి సాక్షి, కానీ తన అహంకారం కాదు. ఈ నేను అనే భావన తను కాదు. దానిని భావిస్తున్న ఆ మనసుకి మనము సాక్షి మాత్రమే. అది అహంకారమునకు స్వేచ్ఛ 13వ పాయింట్. అహంకారమునకు స్వేచ్ఛ ఉన్నంత వరకు తనకు బంధము తప్పదు. అహంకారమును గురుమూర్తి ఆజ్ఞలో బంధించినప్పుడే తాను స్వతంత్రుడే ముక్తుడగును. ఈ నేను అనే భావన స్వేచ్ఛగా తిరుగుతున్నంతసేపు మనసులో నేనంటే ఈ ఫలానా దేహం, ఫలానా రూపం అని ఆ భావన స్వేచ్ఛగా మనసులో ఉన్నంత వరకు ఈ ఆత్మకి బంధం తప్పదు. ఇందులో బందీ అయి ఉండిపోతుంది అనమాట. అంటే ఈ బ్రహ్మంలో భాగంగా ఉండలేదు. అహంకారమును గురుమూర్తి ఆజ్ఞలో బంధించినప్పుడు, అంటే మనం గురుమూర్తికి ఈ అహంకారాన్ని, నేను అనే భావాన్ని సరెండర్ చేసేస్తే అప్పుడు ఈ ఆత్మ అంటే నేను అనే ఈ బ్రహ్మము లో భాగమైన మనం బ్రహ్మగా స్వతంత్రుడే ముక్తుడవుతారనమాట. సద్గురుమూర్తి చే తాను అవస్థాత్రయ సాక్షి అని బోధించబడిన అభ్యాసి అవస్థాత్రయ పరిణామం పొందుచున్న తన అంతఃకరణ యందలి ప్రతి సంకల్పమును అనుక్షణము గుర్తించు సాక్షి స్థానంలో నుండవలెను. అట్లా అభ్యసించినచో వక్రమగు సంకల్పములు క్రమముగా వదిలిపోవును. ఇది 14వ పాయింట్. సద్గురుమూర్తి యొక్క మనని నేను అనే అహంకారానికి సమర్పించేసుకుంటే అది బంధ విముక్తులు అవుతామని చెప్తున్నాం కదా. ఈ సద్గురుమూర్తికి అలా అప్పచెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారు? అవస్థాత్రయ సాక్షి అని బోధిస్తారు. నీవు ఆ నేను అనే అవస్థాత్రయానికి లోపడుతున్న ఆ మనస్సు కాదు నువ్వు, ఆ నేను కాదు నువ్వు, అది నువ్వు దాన్ని గమనిస్తున్న సాక్షివి అని బోధిస్తారు. అప్పుడు మనం అవస్థాత్రయంలో పొందుతున్న తన అంతఃకరణ సంకల్పాలు, అంటే అవస్థాత్రయంతో ఉన్న ఈ అంతఃకరణ ఉంటుంది కదా, ఈ అంతఃకరణలో రకరకాల సంకల్పాలు వస్తూ ఉంటాయి కదా. నేనంటే ఇగో ఈ దేహము, నాకు ఇది కావాలి, నేను ఇది పని చేయాలి అనే ఒక సంకల్పం. బట్ అది ఒక త్రిగుణాల్లో ఒక గుణానికి లోనై ఉంటుంది. అవస్థాత్రయంలో ఏదో ఒక అవస్థకి లోబడి ఉంటుంది. ఇలా గుణానికో అవస్థకో లోబడి ఉన్నది ఎప్పుడు కూడా మారిపోయేది, అది ఎప్పుడూ ఉండేది కాదు. ఇవేవి నేను కాదు అనేది గుర్తించుకుని మనం చూస్తూ సాక్షి స్థానంలో ఉండి చూడాలన్నమాట. ఈ అంతఃకరణ సంకల్పాలని నావి కాదు, నేను కాదు అని అనుక్షణం గుర్తించు సాక్షి స్థానంలో ఉండవలను. అట్లా అభ్యసించినచో వక్రమగు సంకల్పములు క్రమముగా వదిలిపోవను. అప్పుడు మనలో వచ్చే సంకల్పాలని అవన్నీ కూడా వదిలిపోతాయి.
అంతఃకరణ స్వాభావికముగా ఉపాధి యొక్క కుల రూప గుణ విద్యాదులను అభిమానించి వాణ్ణి వదలచాలదు. వాని వలన కలుగు భేద దృష్టిని వదలగలుగుటే సాక్షిత్వ జ్ఞానమునకు ఫలము. ఇది 15వ పాయింట్. అంతఃకరణ స్వాభావికముగా మన అంతఃకరణ ఎప్పుడు కూడా గుణాలకి లోనై ఉంటుంది కదా. ఈ త్రిగుణాలకి అవాస్తాత్రయానికి లోబడి ఉన్న అంతఃకరణము కుల రూప గుణ విద్యాదుల్ని అభిమానిస్తుంది. అంటే నేను ఈ దేహము ఫలానా కులం, ఫలానా గుణం, ఫలానా విద్య, నాకు ఇంత ఉంది, ఆ విద్య నాకు ఇంత గుణం ఉంది, నా దగ్గర అది ఉంది అని వీటిని వదలరాదు. వీటి మీద అభిమానం పెంచేసుకుంటుంది. దానివల్ల భేద దృష్టిని చూస్తుంది అనమాట. ఇతరుల్లో అది లేదు, నాలో ఇది ఉంది, వాళ్ళలో లేదు అనే ఒక భేద దృష్టిని చూస్తుంది. ఆ చూడడం అనేది వదిలేవే సాక్షితత్వం అవుతుంది. అంటే నాకు వాళ్ళకి ఏ భేదం లేదు, ఇవేవి శాశ్వతం కాదు, ఈ గుణాలు కూడా, ఈ గొప్పలు, ఈ కులాలు, గుణాలు, ఈ రూపాలు, ఈ విద్యలు, ఇవేవి కూడా కాదు, శాశ్వతం కాదు, ఈ బ్రహ్మం కాదు అనే ఒక జ్ఞానాన్ని, సాక్షిత్వ జ్ఞానంతో అది ఆ ఫలాన్ని పొందుతాం అన్నమాట. ఉపాధి ధర్మములన్నీ ఎంత శ్రేష్టముగా తోచెను త్రిగుణ స్వభావములే కనుక దోషయుక్తములేనని గుర్తించవలెను. ఇది 16వ పాయింట్. ఉపాధి ధర్మములు అంటే మన ఈ దేహం యొక్క ఈ ధర్మాలన్నీ ఉంటాయి కదా. ఈ ఉపాధి ధర్మాలు ఎంత శ్రేష్టంగా, ఎంత గొప్పగా ఉన్నా కూడా, అంటే చాలా గొప్ప శ్రేష్టమైన ధర్మాలే ఉండొచ్చు, ఉన్నా కూడా అవి త్రిగుణ స్వభావములే, అంటే గుణాలకు లోబడి ఉండేవి కాబట్టి దోషయుక్తములే, ఇవి దోషాలే అని చెప్పి మనం గుర్తించవాలి. అది 16వ పాయింట్. 17 తత్వానుసంధాన కృషిలో లేనివాని యందు విద్య పెరిగిన కొలది అహంకారము వృద్ధి పొంది తన శక్తి సామర్థ్యములను లోకమునకు ప్రకటన చేయుటకు ఉపయోగించి బంధము పెంచుకొనును. తత్వానుసంధాన పరుని యందలి విద్య అహంకారమును తగ్గించును కనుక తన విద్య ప్రకటన చేయు ప్రయత్నమే లేక స్వానుభవము నిరాటంకముగా పొంది ముక్తుడగును. తత్వానుసంధాన కృషిలో లేని వాని ఎందు, అంటే ఇప్పుడు నేను అనగా ఈ దేహం కాదు, నేను అనగే బ్రహ్మము, నేను ఈ త్రిగుణాలకి సాక్షిని, ఈ అవస్థాత్రయానికి సాక్షిని, నేను అంతఃకరణకు సాక్షిని అనే ఒక సాధన, ఆ తత్వానుసంధానం అనేది లేనివాని యందు విద్య పెరిగిన కొద్దీ, ఏ విద్య పెరిగినా కూడా ఈ విద్యకి అహంకారం పెరిగిపోతుంది. అహంకారం పెరిగిపోయి తన శక్తి సామర్థ్యాన్ని లోకానికి చూపించాలి, తాను గొప్ప అని చూపించుకోవాలి అనే ఒక భావనలోకి వచ్చేసి ప్రకటన చేయడానికి, ఉపయోగించడానికి బంధాన్ని పెంచుకుంటాడు. ఆ విధంగా తాను ప్రకటిస్తున్నాను, తన గొప్పతనాన్ని ప్రకటించేవాడు తాను అనే ఒక బంధానికి లోబడిపోతాడు. తత్వానుసంధాన పరుని యందలి విద్య అహంకారాన్ని తగ్గిస్తుంది. అదే తత్వానుసంధాన పరుడు అనుకోండి, అతని విద్య అహంకారాన్ని తగ్గిస్తుంది. అంటే అతనికి సాక్షితత్వం అలవాటై ఉంటుంది. ఇది మంది కాదు, నేను, నాలో ఉన్న గుణాలు ఓకే, ఇవి శాశ్వతం కాదు అనే ఒక భావనలోకి వెళ్ళి అతని అహంకారం అనేది రాదు. అందువలన విద్య ప్రకటన చేయాలి అనుకోడు. తన విద్య ప్రకటన చేయు ప్రయత్నమే లేక స్వానుభవము నిరాటంకముగా పొంది ముక్తుడగును. అప్పుడు అతను స్వానుభవాన్ని ఏ ఆటంకము ఉండదు. అంటే ఇప్పుడు ప్రకటన చేయాలి, తను ఒకరికి చూపించాలి, తన విద్య ఉంది, తనేదో చూపించాలి అనే భావనతో ముందుకు వస్తాడు. ఇంకొకటి చూసి అబ్బాయి ఇది గొప్ప విజయం కాదు నీది అంటాడు. దాంతో ఇతనికి బాధో, కోపమో, ద్వేషమో పుట్టుకొస్తాయి. ఇవన్నీ మెల్లమెల్లగా అన్నీ పుట్టొస్తాయి. ఇవన్నీ ఒక అడ్డంకులు అయిపోతాయి, మనం ముక్తుడవడానికి అడ్డంకులుగా మారిపోతాయి. అలా కాకుండా అసలు ప్రకటన చేయడం ఎందుకు, ఇందులో విద్య పెద్ద, ఈ విద్య శాశ్వతమైనది కాదు, ఇందులో ప్రకటన చేయాల్సిన అవసరమే లేదు అనే ప్రయత్నమే లేకుండా స్వానుభవాన్ని మాత్రం నిరాటంకంగా పొందుతూ, అంటే ఆ విద్యను ఉపయోగించుకుంటూ అంతఃకరణ శుద్ధిని, అంతఃకరణ అందలి దోషాలను తొలగించుకుంటూ, ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ, బ్రహ్మజ్ఞానాన్ని పెంచుకుంటూ, బ్రహ్మంలో తను బ్రహ్మంలో వాడే అని చెప్పే భావాన్ని గ్రహించగలిగిన వాడు ముక్తుడు అవుతాడు అని దీని భావము. శ్రీ గురుభ్యో నమః. మిగిలిన పాయింట్లు తర్వాత చెప్పుకుందాం.